చంద్రం, ఏమిటి? మంచి ఊపు మీద వెళ్తున్నావే. ఊరికనే. ఏమిటి, నా గది తలుపు వంక చూడటమే మానేశావు? ప్రయోజనం ఏముంది? తలుపుని చూసుకోవాల్సిందేగా. అది నీ మీద ఇష్టం లేకంటావా? అంతకంటే ఏమనుకోవాలి? బయటైతే నలుగురు చూస్తారు, లోపలి పదా. కూర్చో. అత్తేదో పని చెప్పింది, ఆ పని చేసి మళ్ళీ వచ్చేస్తాగా. అత్త పని ఎప్పుడైనా చూడొచ్చు, కూర్చోమంటుంటే. ఏమైనా పోసుకున్నావా? పోసుకుంటావా? అక్కడ పోసుకుంటాను. ఎక్కడా? అత్త చెప్పిందిగా. అత్త లేదు, చెత్త లేదు. ఉండు, అది తీసుకొస్తాను. మన రాము జానగిరికి వెళ్ళాడా? వెళ్ళడమేమిటి, ఈ పాటికి పడేసుంటాడా? ఈ కాస్త ఎందుకు బ్యాలెన్స్ ఉంచావు? ఇది కూడా పోసేసుకో. సావేరి, మరీ కోపం ఎక్కువైపోయింది నా సాగర్. ఇదేందో నువ్వు ఎక్కడున్నా కలరే? కమాన్ కమాన్ డార్లింగ్, కమాన్. మరి నాయనా, హాయిగా ఇక్కడే పడుకో. ఆగాడు, వాళ్ళిద్దరు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. ఏడువాడు? అమ్మాయి, అమ్మాయి, లే లే. వాడేడి? రాలేదు. రాలేదా? ఏమయ్యాడు? వచ్చాడన్నా. వచ్చాడు, తాగి ఏ గదిలో దూరాడో ఏమో. ఏ గదిలోనూ దూరలేదు, నా గదిలోకి నేనే తీసుకెళ్లాను. ఏడి? వెళ్ళిపోయాడు. నీ గదిలోకి ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకేమిటి, నేను కావాలనుకున్నాను, తీసుకెళ్లాను. మేం పంపించింది దానికోసం. ఇక్కడ ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు. మీ ఎత్తేమిటో మీ కుట్రేమిటో నాకు బాగా తెలుసు. ఇందులో కుట్రే ఉంది? మొగుడు పెళ్ళాన్ని కలపాలనుకున్నాం, కలిపాం అంతే. కలపడమా? మొగుడు పెళ్ళాన్ని కలపడమా? చెడగొట్టడానికి ఇదొక మార్గం. కేలానికి ఎరం తగిలిస్తారు, చేప ఆశపడి తిందామని వస్తుంది, దాంట్లో చిక్కుపోతుంది. అదేగా మీ ప్రయత్నం? వాణ్ణి ఎరగా పెట్టి రుచి చూపించి తర్వాత మీ రంగంలోకి దించాలని. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో కొత్తగా అడుగు పెట్టి ఏ ఆడపిల్ల బ్రతుకు నాశనం కానివ్వను.